యోగి మల్లవరంలోని శ్రీ కామాక్షంబ సమేత పరాశరేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తిరుచానూరు మాజీ సర్పంచ్ రాష్ట్ర వన్య కుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సిఆర్ రాజన్ కుటుంబ సమేతంగా హాజరై స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలతో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ చైర్మన్ నీలకంఠం, కార్యనిర్వహణ అధికారి మణిశేఖర్, అర్చకులు వివేక్, గురుకుల్ మూర్తి, గురుకుల్ వీరికి స్వాగతం పలికి స్వామివారి అమ్మవారి దర్శనాలు ఏర్పాటు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సిఆర్ రాజన్ మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన సంఘటనకి ఇప్పుడు ఏ కాలంలో ఉన్నామని ప్రతి ఒక్కటి ఎక్కడ చిన్న మిస్టేక్ కానీ ఇలా దొంగతనం జరిగిన ప్రజల సీసీ కెమెరాలు కావచ్చు, పెట్టాలి కావచ్చు.
మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు తిరుచానూరు ఏగుమల్లవరంలో పార్వతి కామాక్షి సమేత మల్లికార్జున స్వామికి ఈరోజు పరాశరేశ్వర స్వామికి ఈరోజు కళ్యాణోత్సవం జరుగుతూ ఉంది. ఇందులో పాల్గొనడం చాలా పుణ్యఫలంగా భావిస్తున్నాం. చాలా ప్రశస్తమైన గుడి. 1000 ఏళ్ల ముందు యోగ పురుషులు తపస్సు చేసి స్థాపించిన ఈ ఏగుమల్లవరం పరాశర స్వామి దేవాలయం చాలా ప్రశస్తమైనది. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరేట్టుగా అందరూ కూడా చెప్పడం జరిగింది. భక్తులందరూ కూడా ఈరోజు ఘనంగా చాలా గొప్పగా ఇంతటి ఫంక్షన్ ఏర్పాటు చేసిన మా చైర్మన్ నీలకంఠం గారికి, అలాగే సభ్యులు మన శేషాద్రి గారికి, మిగిలిన మోహన్ రెడ్డి అందరికి కూడా, సురేష్ అందరికి కూడా పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు అలాగే ఆశీస్సులు కూడా. ఈరోజు ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ఆ పరాశర స్వామి మరియు కామాక్షి దేవులు అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని తిరుచానూరు గ్రామం, అలాగే ఏగుమల్లవరం గ్రామం, దామినేడు గ్రామం, అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. దీన్ని మన జన్మ సాఫల్యంగా దీన్ని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు కళ్యాణోత్సవంలో పాల్గొనడాన్ని అందరూ కూడా భక్తి ప్రపదలతో దేవుణ్ణి పూజించి సన్మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం.